పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ బొడ్డవలస గిరిజన గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయనకు గ్రామస్తులు పూర్తిగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందాలని, పేదలు మధ్యతరగతి వారు కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో నాడు వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకువస్తే అందులో ఇప్పటికే 7 కళాశాలలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వాటిని ప్రైవేటు పరం చేసి తమ వారికి కోట్ల రూపాయల ఆస్తులను అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అన్యాయం జరగకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపడుతున్నారని చెప్పారు. వచ్చే నెల నవంబర్ 25వ తేదీన రాష్ట్ర గవర్నర్ వద్దకు ఈ కోటి సంతకాలను తీసుకువెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి కళాశాలలను ప్రభుత్వ అధీనంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కష్టం వస్తే, ఇబ్బంది వస్తే వైద్యం దూరం చేసి మన మీద వ్యాపారం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నామనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియచెప్పే ఆలోచనతోనే గవర్నర్ గారి దగ్గరికి కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారి దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఏ పరిస్థితిలో పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దు, ఏ పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడాలనే ఆలోచనతోనే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. కష్టంలో ఉన్న తల్లికి కానీ, కష్టంలో ఉన్న ఇబ్బంది అన్నకు కానీ, లేకపోతే చెల్లికి కానీ ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడి ఉచితంగా వైద్యం చేయించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే, జగన్ గారేమో పేద వర్గాలకి ఉచితంగా వైద్యం ఇవ్వాలని జగన్ గారు అంటే, చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజీని, హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేసేయాలని, పేదవాడు అనారోగ్యం మీద వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కోటి సంతకాలు సేకరణ చేసి జగన్ గారికి ఇస్తే, జగన్ గారేమో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని, కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడిన కుటుంబాలకి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పేటట్టుగా మనం తెలియచెప్పే సంకేతంగా జగన్ గారికి మద్దతుగా తోడుగా మన అందరూ ఉంటామా? జగన్ గారికి తోడుగా మద్దతుగా కోటి సంతకాల సేకరణ మనం భాగస్వాములు అవుతామా? కాబట్టి ఈరోజు ఈ బొడ్డవలస గ్రామంలో ఉండే ప్రతి అన్నకి, చెల్లికి, చదువుకున్న ప్రతి తల్లికి కూడా సంతకాల సేకరణ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలాగ లైన్గా ఒకరికల్లా ఒకరు వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.